హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 4th ఎపిసోడ్ ని చూద్దాము. యేసున్‌కి అలానే క్వాన్సిక్‌కి లాస్ట్ ఎపిసోడ్ లో పెళ్లైపోయింది కదా. ఇప్పుడు కొన్ని సంవత్సరాల తర్వాత చూపిస్తూ ఉన్నారు. యేసున్‌కి ఒక చిన్న పాప కూడా ఉంది. యేసున్ వాళ్ళ అత్త ఏమో యేసున్‌కి బాబు పుట్టాలి అనేసి తనని గుడికి తీసుకుని వెళ్లి ఏదేదో పరిహారాలన్నీ చేయిస్తూ ఉంటుంది. అక్కడున్న ఒక ఆవిడ, ఇది 108 సార్లు చేస్తే సరిపోతుంది కదా, నువ్వెందుకు నీ కోడల్ని ఎక్కువ సార్లు చేయమని చెప్పి టార్చర్ పెడుతున్నావు అని అడుగుతూ ఉంటే, ఈమె నా కొడుకుని పెళ్లి చేసుకుని ఉత్త చేతులతోనే మా ఇంటికి వచ్చింది, కట్నం ఒక్క రూపాయి కూడా తీసుకొని రాలేదు, కనీసం నాకు ఒక వారసుడినైనా కనివ్వనివ్వండి అనేసి యేసున్ వాళ్ళ అత్త చాలా ఓవర్ గా మాట్లాడుతూ ఉంది. దానికి నాన్నమ్మ, అవునవును, నువ్వు వచ్చేటప్పుడు మాత్రం మూటలు మూటలు తెచ్చావా ఏంటి, అనవసరంగా యేసుని అంటున్నావు అనేసి అడుగుతూ ఉన్నారు. అదే కదా, మీకు నన్ను మాటలు అనకపోతే నిద్ర పట్టదు కదా అనేసి అత్త అంటూ ఉంది. యేసున్, నువ్వు ఇంక చేసిన పరిహారాలన్నీ చాలు, రా ఇంటికి వెళ్దాము అనేసి నానమ్మ యేసుని తీసుకుని వెళ్తూ ఉన్నారు. ఇంటికి వెళ్తున్నప్పుడు కూడా యేసున్ వాళ్ళ అత్త, ఇలా చూడు యేసున్, నేనేదో నిన్ను హింసిస్తున్నట్టుగా నా కొడుకు దగ్గర చెప్పమాకు, ఎందుకంటే ఏ అబ్బాయి కూడా వాళ్ళ అమ్మ గురించి తప్పుగా మాట్లాడుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేడు, ఆ తర్వాత నువ్వే వాడి దగ్గర తిట్లు తినాలి, అందుకని చూసి జాగ్రత్తగా నడుచుకొని అంటూ ఉంది. దానికి యేసున్, ఆయన ఆల్రెడీ బాగా కష్టపడిపోయి అలసిపోయి ఇంటికి వస్తున్నారు, ఇంకా ఆయన దగ్గర నేనెందుకు మీ గురించి చాడీలు చెప్తాను, నేనేం అలా చెప్పను, ఎందుకంటే భర్తకి భార్య వాళ్ళ ఇంట్లో ఎవరైనా నచ్చకపోతే భార్య కోసం వాళ్ళతో అడ్జస్ట్ అవుతారంట, ఇప్పుడు నేను కూడా అలానే చేస్తున్నాను అనేసి వాళ్ళ అత్త మీద ఉన్న కోపంతో అక్కడున్న దేవుడి విగ్రహం ముక్కు మీద గుద్దేసి వెళ్ళిపోతూ ఉంది. నా మీద కోపాన్ని దేవుడి మీద ఎందుకు చూపిస్తున్నావు, అది మన కుటుంబానికి మంచిది కాదు అనేసి ఆవిడ వెళ్లి దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంది. ఇప్పుడు యేసున్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వచ్చి అక్కడున్న బట్టలంతా సర్దుతూ ఉంది. గవర్నమెంట్ ఏమో ఒక్క బిడ్డ చాలు అని ప్రచారం చేస్తూ ఉంటే, వీళ్ళకేమో మగబిడ్డ కావాలంట. మా అత్త మా ఆయన్ని కనింది, కానీ ఏం సాధించింది, ఆయనేమో ఎప్పుడు నా వెనకాలే తిరుగుతుండేవారు అనేసి అత్తను బాగా తిట్టుకుంటూ ఉంది. ఇక అదే సమయంలో యేసున్‌కి వాళ్ళ అమ్మ బాగా గుర్తుకు వస్తూ ఉంది. వాళ్ళ అమ్మ ఇంట్లో ఏమేం పనులు చేసేదో అవన్నీ గుర్తుకు తెచ్చుకొని ఇప్పుడు బాధపడుతూ ఉంది. నేను మా అమ్మని బాగా మిస్ అవుతున్నాను, నేను అమ్మ అయ్యాకనే నాకు మా అమ్మ వాల్యూ బాగా అర్థమవుతుంది, కానీ ఏం చేసేది, ఇంకా నేను ఇంటికి రాలేను అనేసి బాధపడుతూ ఉంది. అదంతా స్టెప్ మదర్ చూసేసి, ఏంటి మీ అమ్మని తలుచుకుని బాధపడుతున్నావా అని అడుగుతూ ఉంది. ఇక్కడేమో అత్త అలానే నానమ్మ ఇద్దరు కలిసి యేసున్ వాళ్ళ కూతుర్ని అక్కడికి తీసుకుని వచ్చి, నా మనవరాలు కూడా సముద్రంలో దిగేలాగా నేర్పించండి అని అడుగుతూ ఉంది. దానికి వాళ్ళు, అయినా 6 సంవత్సరాల పాపకి ఇది అవసరమా, అయినా తనేం నీ కూతురు కాదు కదా, యేసున్ వాళ్ళ కూతురే కదా, నువ్వు యేసున్ దగ్గర పర్మిషన్ తీసుకున్నావా అని అడుగుతూ ఉంటే, నేనెందుకు యేసున్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి, తనేమైనా నా బాస్నా, ఈమె నా మనవరాలని అంటూ ఉన్నారు. దానికి నానమ్మ, అవును, తను చెప్పింది కూడా నిజమే కదా, తను ఈ వయసు నుండి నేర్చుకుంటేనే రేపు పెద్దయ్యాక తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతుంది అని అంటూ ఉంటే, దానికి వాళ్ళు, యేసున్ వాళ్ళ అమ్మ యేసున్నే సముద్రంలోకి దిగనివ్వలేదు, ఇంకా తన మనవరాల్ని దిగనిస్తుందా అని తిడుతూ ఉన్నారు. అది విని వాళ్ళిద్దరూ వాళ్ళ మనవరాల్ని తీసుకొని కోపంగా అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నారు. ఇక్కడేమో యేసున్ వాళ్ళ స్టెప్ మదర్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోతున్నారు కదా, అందువల్ల యేసున్ వాళ్ళకి హెల్ప్ చేస్తూ ఉంది. నువ్వెందుకు ఇదంతా సర్దుతున్నావు, ఆ పిల్ల దెయ్యాల ఏమయ్యాయి అని స్టెప్ మదర్ అడుగుతూ ఉంటే, నా చెల్లెల్ని తమ్ముణ్ణి అలా అనకండి, అలా అంటే నేను చూస్తూ ఊరుకోను, వాళ్ళిద్దరిని హింసించాలని నేను కూడా అనుకున్నాను, కానీ అలా చెయ్యలేకపోయాను, 10 సంవత్సరాల నుండి అమ్మ అమ్మ అంటూ నా కాళ్ళ చుట్టే తిరుగుతున్నారు అని స్టెప్ మదర్ అంటూ ఉంటే, అలా అయితే మీరు వారిద్దరిని బాగా చూసుకోండి అని యేసున్ అంటూ ఉంది. నా పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదని స్టెప్ మదర్ అంటూ ఉంది. అది విని యేసున్ కాస్త హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంది. స్టెప్ మదర్ తన బేబీకి డైపర్ మార్చడానికి కాస్త ఇబ్బంది పడుతూ ఉంటే, ఇలా ఇవ్వండి నేను మారుస్తాను అనేసి యేసున్ పాపకి డైపర్ మారుస్తూ ఉంది. నేను ఈ ఊరు వదిలిపెట్టి వెళ్తున్నానని నువ్వేమీ బాధపడకు, నీకు ఎప్పుడైనా బాధ అనిపిస్తే నాకు కాల్ చేసి నీ బాధలంతా నాతో చెప్పుకోవచ్చు అని స్టెప్ మదర్ అంటూ ఉంటే, అయినా మనం ఇద్దరమేమి ఫ్రెండ్స్ కాదు కదా అనేసి యేసున్ బయటకు వచ్చి కూర్చుంటూ ఉంది. అయినా నేనేమి మీ అమ్మ జీవితాన్ని లాక్కోలేదు కదా, మీ అమ్మ చనిపోయాకే నేను మీ నాన్నని పెళ్లి చేసుకున్నాను, అయినా ఇంకా ఎందుకు నువ్వు నన్ను అంతగా ద్వేషిస్తున్నావు అని స్టెప్ మదర్ అడుగుతూ ఉంటే, అయినా పర్లేదు మనమిద్దరం ఫ్రెండ్స్ కాదు కదా అనేసి ఆవిడ్ని బాగా ఉడికిస్తూ ఉంది. యేసున్, నేను నీ దగ్గర చాలా రోజుల నుండి ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను, నాకు నీ మీద చాలా గౌరవం ఉంది, నేను ఎప్పుడైతే ఆ ఇంటికి వచ్చానో అప్పుడే నువ్వు ఆ ఇంటి కోసం ఏమేం చేసావో తెలుసుకున్నాను, అప్పటి నుండి నీ మీద నాకు గౌరవం పెరిగింది, నువ్వు ఇక నుండి సంతోషంగా ఉండాలి, మీ హస్బెండ్ చాలా మంచివాడు, అతన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకని అంటూ ఉంది. నేను కూడా మీ మీద నమ్మకంతో మా చెల్లెల్ని తమ్ముడిని మీ దగ్గర వదిలిపెడుతున్నాను, మీరు వాళ్ళని బాగా చదివించండి అని యేసున్ అంటూ ఉంటే, నా పిల్లల్ని ఎలా చూసుకోవాలో నాకు బాగా తెలుసు అని స్టెప్ మదర్ అంటూ ఉంది. ఇప్పుడు ఇంత సెంటిమెంట్ గా మాట్లాడుతున్నారు, కానీ నా చిన్నప్పుడు ఎందుకు 5 ఐస్ క్రీమ్లు తీసుకొని రాకుండా 4 ఐస్ క్రీమ్లే తీసుకొని వచ్చారు, నేనేం మీలా కాదు, మీ అందరికి సరిపోయేలాగా 5 స్వీట్ కార్న్స్ తీసుకొని వచ్చాను అని యేసున్ అంటూ ఉంటే, సరే సరే నువ్వేమి కోప్పడుకు యేసున్, దానికి బదులుగా ఈ సైకిల్ ని నీ కూతురికి గిఫ్ట్ గా ఇస్తున్నాను, తీసుకుని వెళ్ళు అని అంటూ ఉంటే, దానికి యేసున్, అవునవును, ఒక డబ్బా
సైకిల్ ఇచ్చేసి ఏమేం మాట్లాడుతున్నారో చూడు అనేసి యేసును హ్యాపీగా ఆ సైకిల్ ని తీసుకుని ఇంటికి వెళ్తూ ఉంది. నువ్వు ఈ ఫ్యామిలీ కోసం ఇంత కష్టపడి పని చేసేసి ఇప్పుడు పోతూ పోతూ ఆ సైకిల్ ని దొంగతనం చేసి తీసుకొని వెళ్తున్నావా అని స్టెప్ మదర్ అంటూ ఉంటే, ఏంటి నేను దొంగతనం చేశానా, మీరే కదా ఇది నాకు గిఫ్ట్ గా ఇచ్చారు, ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారు అనేసి యేసున్ అంటూ ఉంది. ఇక్కడేమో మనకి క్వాన్సిక్ వాళ్ళ అమ్మని చూపిస్తున్నారు. క్వాన్సిక్ అప్పుడే పని నుండి ఇంటికి వస్తున్న ఆ టైంలో అమ్మేమో, చూడరా నీ పెళ్ళం మళ్ళీ మొక్కజొన్న కంకులు అన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇస్తూ ఉంది అని అంటూ ఉంటే, దాని క్వాన్సిక్ ఆ మొక్కజొన్న కంకులకి బదులుగా నేను నీకు కొన్ని చేపలు తెచ్చానమ్మా, కావాలంటే ఆ చేపల్ని తీసుకో అమ్మా అని అంటూ ఉన్నాడు. దాంతో అమ్మ, ఎందుకురా ఎప్పుడు చూసినా నీ పెళ్ళానికే సపోర్ట్ చేస్తూ ఉంటావు, అయినా ఈ ఇంట్లో నాకు సపోర్ట్ చేయడానికి ఎవరూ లేరా అని అమ్మ అంటూ ఉంటే, నిన్ను పట్టించుకోవడానికి మా నాన్న ఉన్నారు కదమ్మా అని క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. ఇక అదే సమయంలో మన యేసున్ ఒక పెద్ద మూటతో ఒక చిన్న సైకిల్ ని నెట్టుకుంటూ వస్తూ ఉంది. చూసారా నేను 5 మొక్కజొన్న పొత్తుల్ని ఇచ్చి ఎన్ని వస్తువులు తీసుకొని వచ్చాను అనేసి ఆ మూటని ఓపెన్ చేసి చూపిస్తూ ఉంది. యేసున్ వాళ్ళ స్టెప్ మదర్ ఒక సేల్స్ పర్సన్ కదా, అందువల్ల తన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్నిటిని యేసున్ కి మూట కట్టి పంపించి ఉంటుంది. అంతసేపు యేసున్ ని తిడుతూ ఉన్న అత్త ఆ వస్తువుల్ని చూడగానే సైలెంట్ అయిపోయి వాటిని నోరు తెరుచుకొని చూస్తూ ఉంది. ఆ మూటలో యేసున్ లేచిపోయినప్పుడు వేసుకెళ్లిన డ్రెస్ ఒకటి ఉంటుంది. నువ్వెందుకు ఈ డ్రెస్ తీసుకొని వచ్చావు అనేసి దాన్ని పక్కన పడేస్తూ ఉంది. కానీ క్వాన్సిక్ మాత్రం ఆ డ్రెస్ గుర్తుగా ఉంటుంది అనేసి తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నాడు. మా స్టెప్ మదర్ ఇన్ని వస్తువులు ఇచ్చింది మాత్రమే కాకుండా నా కూతురు సైకిల్ నేర్చుకోవాలి అనేసి తనకి సైకిల్ ని కూడా గిఫ్ట్ గా ఇచ్చారు అని యేసున్ అంటూ ఉంటే, అది విని నాన్నమ్మకి పిచ్చ కోపం వస్తూ ఉంది. అమ్మాయిలు ఎక్కడైనా సైకిల్ నేర్చుకుంటారా, అదంతా ఏం అవసరం లేదు, ఇంక టైం అయింది, చూసింది చాలు, వెళ్ళి పడుకోండి అనేసి నాన్నమ్మ లోపలికి వెళ్ళిపోతూ ఉంది. ఇప్పుడు యేసున్ ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసి బాగా అలిసిపోయి బెడ్ మీద వాలిపోతూ ఉంటే, క్వాన్సిక్ ఏమో యేసున్ బాగా అలసిపోయి ఉండడం గమనించేసి, ఏంటి ఈ రోజు కూడా నువ్వు వాళ్ళు చెప్పిన పరిహారాలన్నీ చేసావా అని అడుగుతూ ఉన్నాడు. నేనేం వాళ్ళు చెప్పారని చేయడం లేదు, నాకు చెయ్యాలనిపించి నేను చేస్తున్నాను అనేసి యేసున్ కవర్ చేసుకుంటూ ఉంది. నీకేమైనా కష్టం అనిపిస్తే నాకు చెప్పు, దాని గురించి నేను వాళ్ళతో మాట్లాడతాను అని క్వాన్సిక్ అంటూ ఉంటే, దయచేసి నువ్వు నాకు సపోర్ట్ చేసి మాట్లాడుకు, నువ్వు ఆల్రెడీ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నావు అనేసి వాళ్ళు నన్ను భయంకరంగా తిడుతూ ఉన్నారు. ఇప్పుడు నువ్వు మళ్ళీ నా కోసం వెళ్ళి ఏమైనా మాట్లాడితే వాళ్ళను చంపేస్తారని యేసున్ అంటూ ఉంది. నీకోసం ఏదైనా చెయ్యాలనిపిస్తుంది, నీకేమైనా కావాలంటే ఓపెన్ గా నాకు చెప్పు, నేను నీకోసం చెడ్డవాడిని అయిపోయినా పర్లేదు అనేసి క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. దానికి యేసున్, నువ్వు నా కోసం ఒకటి మాత్రం చెయ్యు, నేను తీసుకొచ్చిన ఆ సైకిల్ ని మన పాప తోలాలి, మన పాప మాత్రం ఆ సైకిల్ ని తోలకపోతే తను కూడా నాలాగానే వంటగదికి అంకితం అయిపోతుందేమోననేసి నాకు భయంగా ఉంది. కాబట్టి నా కూతురికి మాత్రం అలాంటి పరిస్థితి రాకూడదు, తను ఆశపడినట్టుగానే తన జీవితం ఉండాలి, ఎవ్వరికీ తను భయపడకూడదు, తనకి కోపం వస్తే టేబుల్ ని కూడా ధైర్యంగా పగలగొట్టాలి అని యేసున్ అంటూ ఉంటే, అది విని క్వాన్సిక్ కి జాలేసి, నీకు కోపం వస్తే నువ్వు కూడా టేబుల్ ని ధైర్యంగా పగలగొట్టు, ఏమైనా అయితే నేను చూసుకుంటానని అంటూ ఉన్నాడు. నా లైఫ్ మాత్రం ఎందుకు ఇలా ఉందో నాకు అర్థం కావడం లేదు, నా లైఫ్ నాకే నచ్చడం లేదు అనేసి అక్కడ ఉన్న బొమ్మను తీసి విసిరి కొడుతూ ఉంది. ఇలానే ధైర్యంగా నీకు ఏది పగలగొట్టాలనిపిస్తే దాన్ని పగలగొట్టే, ఏమైనా అయితే నేను చూసుకుంటాను, నీకోసం నేను 8 సంవత్సరాల వయసు నుండి మా అమ్మ దగ్గర తిట్లు తింటూనే ఉన్నాను, ఇక మీద కూడా తిట్లు తింటాను, నాకేం పర్లేదు అనేసి క్వాన్సిక్ సెంటిమెంటల్ గా మాట్లాడుతూ ఉన్నాడు. సరే సరే ఇంకా మాట్లాడింది చాలు, వచ్చి నన్ను హగ్ చేసుకొని యేసున్ అంటూ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ నానమ్మ యేసుని నిద్ర లేపి తనకి కొడుకు పుట్టాలి అనేసి ఏవో బీన్స్ అన్నిటిని యేసున్ మీద చల్లుతూ ఉంది. అప్పుడు అందరూ కలిసి భోజనం చేస్తూ ఉన్నారు. అమ్మ నాకు బఠానీ కావాలి అనేసి పాప అడుగుతూ ఉంది. ఇన్ని రోజులు వాళ్ళ నాన్నతో కలిసి భోజనం చేస్తుండే మన క్వాన్సిక్ ఆ రూల్స్ అన్నిటిని ఈ రోజు బ్రేక్ చేసి యేసున్తో కలిసి భోజనం చేస్తూ ఉన్నాడు. నీకేమైనా పిచ్చి పట్టిందా, ఎందుకు ఇక్కడ కూర్చొని తింటున్నావని అమ్మ అరుస్తూ ఉంటే, ఏమ్మా నేను మీతో కూర్చొని భోజనం చేయకూడదా అని సెంటిమెంటల్ గా మాట్లాడుతూ ఉన్నాడు. ఇప్పుడు భోజనం చేశాక పనికి టైం అయిపోయింది అనేసి పాపకి బాయ్ చెప్పేసి యేసున్ ఎక్కడ కనిపించడం లేదని వెతుకుతూ ఉన్నాడు. అప్పుడు యేసున్ కిచెన్ లో కూర్చొని క్వాన్సిక్ కి బాయ్ చెప్తూ ఉంది. ఇప్పుడు యేసున్ వంటగదిలో వంట చేస్తూ ఉంటే అక్కడికి నానమ్మ వచ్చి, మీ అమ్మకి మేము మొక్కుకుంటున్నాము, వచ్చి నువ్వు కూడా మీ అమ్మకి మొక్కుకో అని పిలుస్తూ ఉన్నారు. ఏంటి మీరు మా అమ్మకి మొక్కుకుంటున్నారా అనేసి యేసున్ ఆశగా వచ్చి చూస్తూ ఉంటే, అక్కడేమో యేసున్ వాళ్ళ కూతుర్ని సముద్రంలో దించడానికి ముందు కొన్ని సాంగ్యాలన్నీ చేస్తూ ఉంటారు కదా, అవన్నీ రెడీ చేసి ఉంచారు. మన కుటుంబంలో పుట్టాక తనేమైనా డాక్టరు కలెక్టర్ అవుతుందా, ఎలా అయినా సముద్రంలో దిగాల్సిందే కదా, అందుకే తను సముద్రంలో దిగే ముందు మీ అమ్మ ఆశీర్వాదం తీసుకుందామని ఇలా చేశాను అని నానమ్మ అంటూ ఉంటే, అది చూసి యేసున్కి పిచ్చ కోపం వచ్చి అక్కడున్న వస్తువులన్నిటి పక్కకు తోసేసి, నా కూతుర్ని అలా చేయడానికి మీకేం అధికారం ఉంది, నా కూతురు ఏం కావాలో నేనే డిసైడ్ చేయాలి, మీకు నా కూతురు మీద ఎలాంటి అధికారాలు లేవు అనేసి తన కూతుర్ని తీసుకుని యేసున్ బయటకు వెళ్ళిపోతూ ఉంది. నువ్వు వెళ్తానంటే ఇంట్లో నుండి వెళ్ళిపో, నా మనవరాల్ని ఎక్కడికి తీసుకుని వెళ్తున్నావు అనేసి యేసున్ వాళ్ళ అత్త యేసున్తో గొడవ పడుతూ ఉంది. నా కూతుర్ని సముద్రంలో దింపే అధికారం మీకు ఎవ్వరికీ లేదు, నా
కూతుర్ని కూడా నాలాగే ఇంటికి పని మనిషి చేయాలని చూస్తున్నారా అని యేసును అరుస్తూ ఉంది. మీకు ఒక కూతురుంది కదా, కావాలంటే తనని సముద్రంలోకి పంపించండి అని యేసును అంటూ ఉంటే దానికి అత్తయ్య యేసుని కొడుతూ ఉంది. ఇక అదే సమయంలో క్వాన్సిక్ ఇంటికి వస్తున్నాడు. వీళ్ళింతసేపు మాట్లాడుకున్నదంతా క్వాన్సిక్ వినేసుంటాడు. క్వాన్సిక్ ఇంటికి రాగానే వాళ్ళమ్మ ప్లేట్ మార్చేస్తూ ఉంది. నాన్నమ్మ వెంటనే చూసావారా, నీ భార్య మీ అమ్మని మర్యాద లేకుండా ఎలా మాట్లాడుతుందో, తనని ఇంట్లో నుంచి ముందు బయటకు వెళ్ళగొట్టు అని అంటూ ఉంది. దానికి క్వాన్సిక్, నేను మీకు ఎన్నిసార్లు చెప్పాను తన మీద ఆ రెడ్ బీన్స్ వేయొద్దని అని వాళ్ళ నాన్నమ్మని అరుస్తూ ఉన్నాడు. అయ్యో నాకు గుండె నొప్పిగా ఉందే అనేసి నానమ్మ తన యాక్టింగ్ ని స్టార్ట్ చేస్తూ ఉంది. యేసు ఇదంతా నీ వల్లే, చూసావా నానమ్మకి గుండె నొప్పి వచ్చేసింది, మర్యాదగా నువ్వు ఇంట్లో నుండి వెళ్ళిపో అని క్వాన్సిక్ వాళ్ళ అమ్మ అరుస్తూ ఉంది. అదంతా చూసి క్వాన్సిక్ కి కోపం వచ్చేస్తూ ఉంది. యేసు నన్ను నమ్మి నా ఇంటికి వచ్చింది, తనేమి ఇంటికి కోడలుగా ఉండడానికి ఇక్కడికి రాలేదు, తనకి ఇంట్లో స్థానం లేకపోతే నేను కూడా ఇంట్లో ఉండను అనేసి యేసుని తీసుకుని ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసి అద్దెకి ఇల్లు తీసుకుని హ్యాపీగా ఉంటూ ఉన్నారు. అలా కొన్ని రోజులు గడిచిపోయాక వీళ్ళు తింటూ ఉన్నారు. ఆ టైంలో ఆ ఇంటి ఓనర్ వచ్చి క్వాన్సిక్ ని పిలుస్తూ ఉన్నాడు. హౌస్ ఓనర్ రెంట్ కోసమే వచ్చాడేమో, ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి అనుకుని, నాకు ఈ మంత్ జీతం రాలేదు, నాకు కొన్ని రోజులు టైం ఇవ్వండి, జీతం రాగానే డబ్బులు ఇచ్చేస్తానని అంటూ ఉన్నాడు. బాబు నీకెంత టైం కావాలంటే అంత టైం తీసుకో, ఆల్రెడీ ఎవరో డూ అనే వ్యక్తి వచ్చి మీ ఇంటి బాడుగా కట్టేసి వెళ్ళిపోయారు అని అతను అంటూ ఉన్నాడు. ఏంటి డూనా, ఆ పేరుతో మాకెవరూ తెలియదే అని వాళ్ళిద్దరు అనుకుంటూ ఉన్నారు. మీకు ఈ మాంసాన్ని ఇచ్చేసి వెళ్దామని నేను ఇక్కడికి వచ్చాను అనేసి ఓనర్ ఆ మాంసాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇక అదే రోజు రాత్రి యేసున్ క్వాన్సిక్ తో, నీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా రెంట్ కట్టారా, ఆ పేరుతో నీకు ఎవరైనా తెలుసా అని అడుగుతూ ఉంది. నువ్వు చిన్నప్పటి నుండి నన్ను చూస్తూనే ఉన్నావు కదా, నాకు ఆ పేరుతో అలాంటి వాళ్ళు ఎవ్వరూ తెలియదు అని క్వాన్సిక్ అంటూ ఉన్నాడు. వీళ్ళకి ఎంత ఆలోచించినా ఆ డబ్బులు ఎవరు కట్టాలో అస్సలు అర్థం కావడం లేదు. ఒకవేళ మా అమ్మ ఆత్మ బాగా డబ్బున్న వాళ్ళ బాడీలోకి వెళ్లి మనకు సహాయం చేస్తుందా అనేసి యేసున్ దెయ్యం కథలు చెప్తూ ఉంటే అది వినగానే మనకు క్వాన్సిక్ కి నవ్వొస్తూ ఉంది. కథలు చెప్పింది చాలు, ఇక పడుకో అనేసి లైట్ ఆపేస్తూ ఉన్నాడు. కరెక్ట్ గా అదే సమయంలో వాళ్ళ హౌస్ ఓనర్ వాళ్ళకి ఫ్రూట్స్ ఇద్దామని వస్తూ ఉన్నాడు. కానీ వాళ్ళ లైట్ ఆపడం చూసేసి వయసులో ఉన్న వాళ్ళని డిస్టర్బ్ చేయడం కరెక్ట్ కాదు అనుకొని అక్కడి నుండి వెళ్లిపోతూ ఉన్నాడు. ప్రతిరోజు ఓనర్ తాత ఏదో ఒకటి ఇద్దామని వెళ్ళినప్పుడల్లా వాళ్ళు కరెక్ట్ గా లైట్ ఆపేస్తూ ఉంటారు. అది చూసి తాతకి చిరాకు పుట్టి, వీళ్ళకి ఇంకేం పనుండదా, రోజు అదే పనేనా అనేసి వాళ్ళ భార్యతో అంటూ ఉన్నాడు. వీళ్ళిలా రోజు లైట్ ఆపడం వల్ల యేసుని ఇప్పుడు మళ్ళీ ప్రెగ్నెంట్ గా ఉంది. తనని చూడడం కోసము వాళ్ళ అమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వచ్చి ఉంటారు. ఏంటి నువ్వు రోజు లైట్ ఆపేస్తున్నావంట, మీ హౌస్ ఓనర్ గారు అన్నారు, కానీ నిన్ను చూస్తుంటే మాకు గర్వంగా ఉంది, ఇంత చిన్న ఇంట్లో ఉంటూ నువ్వు ఇంతమంది పిల్లల్ని కంటున్నావు, నువ్వు చాలా గ్రేట్ అని అంటూ ఉన్నారు. భార్యాభర్తలు సంతోషంగా ఉంటే ఇంతకంటే చిన్న ఇంట్లో కూడా ఎక్కువ మంది పిల్లల్ని కనవచ్చు అనేసి యేసును అంటూ ఉంది. అవును మీ ఆయన పని ఎలా ఉంది అని అందరూ అడుగుతూ ఉంటే, ఆయనకేమి, ఆయన హ్యాపీగా చేపలు పట్టుకొని వస్తున్నారు, మీ ఆయన చేపలు పడతారని మాకు కూడా తెలుసు, కానీ ఆయన ఎక్కడ పనిచేస్తున్నారో నీకు తెలుసా అని అడుగుతూ ఉన్నారు. రిమైనింగ్ ఉన్న వాళ్ళందరూ నువ్వు ఇప్పుడు ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నావు అని అంటూ ఉన్నారు. కరెక్ట్ గా అదే సమయంలో క్వాన్సిక్ చేతులకి కట్లు కట్టుకొని ఇంటికి వస్తూ ఉన్నాడు. అది చూడగానే యేసున్ భయపడిపోతూ ఉంది. ఏం కాలేదు, చేపలు పట్టేటప్పుడు కాస్త దెబ్బ తగిలింది అని అంటూ ఉన్నాడు. సరే ముందు మనం హాస్పిటల్కి వెళ్దాము అనేసి తనని హాస్పిటల్కి తీసుకుని వెళ్తూ ఉంది. చేతికి గాయమైంది కదా, వెంటనే హాస్పిటల్కి వెళ్ళొచ్చు కదా, అలానే పని చేస్తూ కూర్చోకపోతే అని యేసున్ తెగ తిడుతూ ఉంది. ఎందుకంటే కాసేపటి ముందరే ఆ ఆంటీ వాళ్ళు ఆయన ఎక్కడ పనిచేస్తున్నారు అన్న మ్యాటర్ చెప్పేసుంటారు. ఆ పేరు వినగానే యేసున్కి కోపం వస్తూ ఉంది. ఈయనకి ఉద్యోగం చేయడానికి ఇంకెవ్వరు దొరకలేదా, వాడి దగ్గర పని చేయాలని తిడుతూ ఉంటే క్వాన్సిక్ కి బాధ్యతలు బాగా తెలుసు, అందుకే మిమ్మల్ని పోషించడం కోసము అతని దగ్గర పనికి వెళ్ళుంటాడు అనేసి ఆంటీ అంటూ ఉంది. ఇప్పుడు అదంతా గుర్తుకు వచ్చే యేసున్ క్వాన్సిక్ ని తిడుతూ ఉంది. ఇప్పుడు ఎందుకు అలా దిగులుగా నడుస్తున్నావు, నాతో రా అనేసి క్వాన్సిక్ చేతులు పట్టుకుని తీసుకుని వెళ్తూ ఉంది. ఇంటికి వచ్చాక క్వాన్సిక్ ఆ రోజంతా అలానే నిద్రపోతూ ఉంటాడు. యేసున్ ఏమో వంట చేసేసి క్వాన్సిక్ కి భోజనం పెడదామని పిలుస్తూ ఉంటే క్వాన్సిక్ ఏమో బాగా నిద్రపోతూ ఉన్నాడు. ఏంటి ఇంతసేపు నిద్రపోతున్నాడు అనుకుని యేసున్ తన దగ్గరికి వచ్చి క్వాన్సిక్ ని టచ్ చేసి చూస్తూ ఉంది. చూస్తే ఒళ్ళంతా ఒకటే వేడిగా కాలిపోతూ ఉంటుంది. ఇంత ఒళ్ళు బాగలేకపోయినా ఈయనెందుకు రోజు పనికెళ్తున్నారని అనుకుంటూ ఉంది. ఇక రాత్రి నిద్రపోయేటప్పుడు క్వాన్సిక్ మెడ దగ్గర ఉన్న ప్లాస్టర్ బయటకు కనిపిస్తూ ఉంది. అది చూసి యేసున్, ఓహో ఇది కవర్ చేసుకోవడం కోసమే ఫుల్ హ్యాండ్ షర్ట్ వేసుకొని తిరుగుతున్నారా అనేసి తన బట్టలు కాస్త పైకి లేపి చూస్తూ ఉంది. తన బాడీ అంతా ఫుల్ గా గాయాలైపోయి ఉన్నాయి. అది చూసి యేసున్ కి చాలా బాధగా ఉంది. అయినా సరే మన హీరో ఏమో రెస్ట్ తీసుకోకుండా చేపలు పట్టడానికి డైలీ వెళ్ళిపోతూ
వెళ్ళిపోతూ ఉన్నాడు. యేసుని ఎంత చెప్పినా వినకుండా వెళ్తూ ఉన్నాడు. యేసుని ఇంకేం చేయలేక సరే జాగ్రత్తగా వెళ్ళి రండి అని అంటూ ఉంది. క్వాన్సిక్ పనికి వెళ్ళిపోయాక యేసుని షాప్ దగ్గరికి వెళ్ళి కొన్ని స్వీట్స్ తీసుకొని క్వాన్సిక్ పనిచేసే ఓనర్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ వైఫ్ తో మాట్లాడుతూ ఉంది. అప్పుడు ఓనర్ వాళ్ళ వైఫ్ మీ ఆయన చేతికి దెబ్బ తగిలింది కదా, ఇప్పుడు తనకి ఎలా ఉంది అని అడుగుతూ ఉంది. మీ ఆయనకి దెబ్బ తగిలిన వెంటనే మా ఆయన తీరానికి తీసుకుని రాకుండా అలానే తనని ఉంచేశాడంట. నేను మా ఆయన మీద కోప్పడ్డాను, నువ్వేమి బాధపడుకొని అంటూ ఉంది. మీరేమో ఇలా ఈజీగా చెప్పేశారు, కానీ రాత్రిపూట మా ఆయన ఆ నొప్పులతో బాగా సఫర్ అవుతున్నారు. మీ ఆయనకి చెప్పి మా వారిని కాస్త మంచిగా ట్రీట్ చేయమని చెప్పండి అని యేసుని అడుగుతూ ఉంటే, మీరేం దాని గురించి బాధపడకండి, నేను ఆల్రెడీ మా ఆయనతో దాని గురించి మాట్లాడాను, ఇక మీదట ఆయన మీ వారిని కొట్టరు. కానీ నాకు ఒక్క మ్యాటర్ అర్థం కావడం లేదు, మా ఆయనకి మీ ఆయన అంటే ఎందుకు నచ్చడం లేదు, అదే నాకు అర్థం కావడం లేదు అని అంటూ ఉంది. అసలు వాళ్ళ హస్బెండ్ ఎవరు అన్నది మనకి ఇప్పుడే చూపిస్తూ ఉన్నారు. అది మరెవరో కాదు, ఇంతకు ముందు యేసుని సెకండ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం ఒక అతను వచ్చాడు కదా, అతనే క్వాన్సిక్. ఎవరో అతనికి ముందే తెలుసు కదా, అందువల్ల అతను క్వాన్సిక్ మీద పగ సాధిస్తూ ఉన్నాడు. ఇక అదే సమయంలో క్వాన్సిక్ తన పనంతా పూర్తి చేసేసి పని పూర్తయిపోయింది, నేను ఇంకా ఇంటికి బయలుదేరుతాను అనేసి ఓనర్ కి చెప్తూ ఉన్నాడు. దానికి అతను, ఏంటి ఎప్పుడు చూసినా ఇల్లు ఇల్లు అని అంటూ ఉన్నావు, ఏముంది ఆ ఇంట్లో, ఈ రోజు నువ్వు ఎక్కడికి వెళ్ళకూడదు, నువ్వే ఈ రోజు బోటు నడపాలి, నేను వెళ్లే వరకు ఎవ్వరు ఇక్కడ నుండి కదలడానికి వీల్లేదని అంటూ ఉన్నాడు. అది విని క్వాన్సిక్ ఏం మాట్లాడకుండా సైలెంట్ గా నిలబడుకుని ఉన్నాడు. ఏంట్రా ఏం మాట్లాడకుండా సైలెంట్ గా ఉన్నావు, నీకు బోటు కొనుక్కునే గతి లేదు కాబట్టి నా దగ్గరికి పనికొచ్చావు, నేను చెప్పిందంతా చేసేలా ఉంటే ఇక్కడుండు, లేకపోతే వెళ్ళిపో అనేసి చాలా పొగరుగా మాట్లాడుతూ ఉన్నాడు. క్వాన్సిక్ వెంటనే, నాకు మీ దగ్గర పనిచేయడం ఇష్టం లేదు, నేను ఇంటికి వెళ్తాను అనేసి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడేమో యేసున్ ఓనర్ వాళ్ళ వైఫ్ తో మాట్లాడేసి అక్కడ నుండి బయలుదేరుతూ ఉంది. ఇక్కడేమో ఓనర్, నా బోట్ లో పట్టిన చేపలు మాత్రం ఎందుకు తీసుకుని వెళ్తున్నావు, నా దగ్గర పనిచేయడం ఇష్టం లేదని చెప్పేశావు కదా, ఇంక ఇదెందుకు తీసుకుని వెళ్తున్నావు, నీ దగ్గర సొంతంగా ఒక బోటు కూడా లేదు, అయినా నీకెందుకురా అంత పొగరు, నన్ను కాదనుకొని నువ్వు ఎక్కడైనా పనిలో జాయిన్ అవ్వగలుగుతావా, ఎంతసేపు ఇంటికి వెళ్ళాలని అంటున్నావు, ఏంటి ఇంకా నీ పెళ్ళాం మీద మోజు తీరలేదని అడుగుతూ ఉంటే, మీ భార్య మిమ్మల్ని సంతోషంగా ఉంచుకోవడం లేదేమో, అందుకే మీరు ఇంటికి వెళ్ళడం లేదేమో అనేసి క్వాన్సిక్ అడుగుతూ ఉన్నాడు. దానికి అతను, నా దగ్గర ఇంత పొగరుగా మాట్లాడతావా అనేసి క్వాన్సిక్ ని కాళ్ళతో ఒక తన్నుతుంటున్నాడు. ఇదంతా యేసున్ దూరం నుంచి గమనించి అక్కడ నుండి గట్టిగా అరుస్తూ పరిగెత్తుకుంటూ వచ్చి, రే ఎదవా, ఎంత ధైర్యం ఉంటే నా మొగుడి మీద చెయ్యేస్తావు అనేసి ఒక తన్ను తంతూ ఉంది. ఇక నుండి మా ఆయన నీ దగ్గర పని చెయ్యరు, నువ్వేం పీకుతావు పీక్కో అనేసి క్వాన్సిక్ ని తీసుకుని అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంది. అతనికి బాగా అవమానం జరిగింది కదా, అందువల్ల పోవే పో, మీరు నన్ను ఎదిరించి ఇక్కడ ఏమీ చేయలేరు, ఎందుకంటే మా అన్నయ్యనే ఇక్కడ హెడ్ అనేసి చాలా పొగరుగా మాట్లాడుతూ ఉన్నాడు. అదంతా విని క్వాన్సిక్ కోపం వచ్చి అతన్ని తందామని అనుకుంటూ ఉంటాడు. అంతలోపు యేసుని పరిగెత్తుకుంటూ వచ్చి అతను ఒక తన్ను తంతూ ఉంది. అతను ఆ నొప్పి భరించలేక నొప్పి నొప్పి అని అరుస్తూ ఉన్నాడు. నేను ఒక అమ్మాయిని, నేను కొడితేనే నీకు అంత నొప్పిగా ఉంటే నువ్వు ఎద్దులాగా ఉండి మా ఆయన్ని రోజు కొడుతున్నావు, అతను మాత్రం ఆ నొప్పిని ఎలా భరించగలడు, ఇంకొకసారి నా మొగుడి మీద చెయ్యి పడితే నీ అంతు చూస్తానని చెప్పేసి తను అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంది. నా మొగుడు ఇంత కష్టపడుతున్నాడే అనేసి యేసుని ఏడుస్తూ వస్తూ ఉంటే, నువ్వు వాడిని కొట్టేసి ఇప్పుడెందుకు ఏడుస్తున్నావు అనేసి యేసుని ఓదారుస్తున్నాడు. ఇలా వీళ్ళిద్దరు చేతులు పట్టుకుంటూ నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. క్వాన్సిక్ కి మంచి పని దొరుకుతుందో లేదో నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాము. ఈ ఎపిసోడ్ ఎలా ఉన్నదో తప్పకుండా కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.